బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు యలహంకలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు లెక్చరర్లు ఒక స్టూడెంట్ పైన అత్యాచారం చేశారు. అయితే నోట్స్ పేరుతో ఆ అమ్మాయిని తీసుకెళ్లి దారుణంగా రేప్ చేశారు. ఇద్దరు లెక్చరర్తో పాటు తన స్నేహితుడిని కూడా వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే కర్ణాటకలోని బెంగళూరులో ఒక కాలేజీ లెక్చరర్ విద్యార్థినిపై పదే పదే అత్యాచారం చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఫిజిక్స్, బయాలజీ బోధించే లెక్చరర్తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, అదేవిధంగా బయాలజీ లెక్చరర్ సందీప్ అనూప్లుగా కూడా గుర్తించారు. ఈ ముగ్గురు కలిసి విద్యార్థి చదువుతున్న ప్రైవేట్ కళాశాలలో పనిచేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఫిజిక్స్ బోధించే నరేంద్ర నోట్స్ పేరుతో విద్యార్థిని సంప్రదించగా మెసేజ్ సంభాషణ తర్వాత వారిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత బాధితురాలిని బయాలజీ బోధించే అనూప్ గదికి పిలిపించి నరేంద్ర అక్కడ ఆమెపై అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు బాగోవని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత సందీప్ ఆమెను వేధించాడు. ఆమె నిరసన వ్యక్తం చేయడంతో సందీప్ ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. నీ ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బెదిరించాడు. ఆపై అనూప్ గదిలో విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఉందని అనూప్ బ్లాక్మెయిల్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు రాష్ట్ర మహిళా కమిషన్ను సంప్రదించి మతహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ముగ్గురు లెక్చరర్లు, సిగ్గుమాలిన పనిచేసిన ముగ్గురు లెక్చరర్లు అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన వారి మొహాలను మనం చూస్తున్నాము. ఫిజిక్స్ లెక్చరర్, బయాలజీ లెక్చరర్, అదేవిధంగా వాళ్ళిద్దరికి సంబంధించిన మరొక స్నేహితుడు. వీళ్ళు ఈ దుర్మార్గులు ఇద్దరు ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని అమ్మాయి పైన అత్యాచారానికి దిగారు. అయితే ఒక కాలేజ్లో చదువుతున్న అమ్మాయిని ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఒక నోట్స్ పేరిట అమ్మాయికి ఒకడు దగ్గరయ్యాడు. ఆ తర్వాత దాంతో ఆ స్నేహాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తన రూమ్కి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్ ఇంకో లెక్చరర్, బయాలజీ లెక్చరర్ కూడా మరొకసారి తనను పిలిపించి వేధించిన తర్వాత అతను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మూడో వ్యక్తి ఈ అమ్మాయికి సంబంధించిన ఆ రూమ్కి వెళ్ళిన దృశ్యాలు కావచ్చు, అక్కడ ఆ వ్యక్తులు ఈ అమ్మాయిని రేప్ చేసిన వీడియోలు కావచ్చు, ఇవన్నీ తన దగ్గర ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇతను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ అమ్మాయి తీవ్రమైన మనస్తాపానికి గురై ఏమీ చేయలేని స్థితిలో తన తల్లిదండ్రులకు చెప్పింది. సో దీంతో ఆ తల్లిదండ్రులు ధైర్యం చేసి మహిళా కమిషన్కి ఫిర్యాదు ఇవ్వడంతో అక్కడ మహిళా కమిషన్ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని కోర్టు ముందర హాజరుపరిచారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, తరచుగా అఫ్కోర్స్ మనం ఇలాంటి ఘటనల గురించి మనం మాట్లాడుతుంటాం. ఒకవేళ అమ్మాయికి ఏమైనా జరిగితే క్యాండిల్ ర్యాలీ మార్చ్ చేస్తాం, వి వాంట్ జస్టిస్ అని గట్టిగా అరుస్తుంటాం. ఆ తర్వాత మర్చిపోతాం, మళ్ళీ ఇంకో ఘటన జరుగుతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇక రీసెంట్ డేస్లో కూడా మగవారి పైన కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్న టైంలో ఇది కాస్త అంటే మనం ఎంత ఓకల్గా మాట్లాడుతున్నామంటే బహుశా అంతే గట్టిగా మహిళలపైన జరిగే అత్యాచారాలపైన, మహిళలపైన జరిగే దాడులపైన సేమ్ ఇదే రీతిలో ఇంతే ఓకల్గా మాట్లాడుంటే బహుశా పరిస్థితి ఇంకోలాగా ఉండేదేమో. ఎందుకంటే మనం ఈ లాస్ట్ 3 months నుంచి కూడా మనం మగవారి పైన జరిగే దాడులపైన, మగవాళ్ళను ఏ రకంగా ఆడవాళ్ళు హింసించి చంపేస్తున్నారనే వార్తలు కూడా మనం తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఎంత ఓకల్గా మాట్లాడుతున్నామంటే ఏకంగా మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు అనే లాగా కూడా మనం మాట్లాడుతున్నాం. సేమ్ అదే ఓకల్గా మనం ఇన్ని సంవత్సరాల నుంచి వివక్షకు గురవుతున్న మహిళల పట్ల ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, మహిళల పట్ల జరుగుతున్న హత్యలు కావచ్చు, లేదా అయితే రేపులు జరుగుతున్నాయో, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయో, ఏ రకంగా మహిళలను పీడిస్తున్నాము, ఇలాంటివి కూడా సేమ్ అంతే రకంగా మనం ఓకల్గా మాట్లాడి ఉంటే ఇవాల్టి వరకు కూడా పరిస్థితి మరోలా ఉండేది. కానీ మనము ఇలాంటివి జరిగినప్పుడు క్యాండిల్ మార్చులు చేస్తాం, జస్టిస్ ఫర్ సోన్స్ అని చెప్తాం, తర్వాత ఆ ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో కేసు ముందుకు వస్తుంది, అది కూడా డైల్యూట్ అయిపోతుంది. సో అది అంతా రిపీట్ అవుతూ వస్తుంది. కానీ ఇక్కడ కాలేజ్లో అది కూడా పాఠాలు చెప్పే టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళు, అది కూడా ఫిజిక్స్, బయాలజీ చదివే టీచర్స్,
నోట్స్ పేరుతో అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకొని తనను లొంగ తీసుకొని రేప్ చేయడమే కాకుండా ఇంకో లెక్చరర్ నీ ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి తను రేప్ చేయడమే కాకుండా ఆ రూమ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర ఉందని చెప్పి మరో వ్యక్తి అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని మార్చి కంటిన్యూస్గా రేప్ చేశారు. సో అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి థ్యాంక్ గాడ్ ఇంకా అమ్మాయి ధైర్యం చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. ఇలాంటి విషయాల్లో చాలామంది కూడా మనస్తాపానికి గురై డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న మన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి ధైర్యం చేసి అది కాస్త వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. పేరెంట్స్ మహిళా కమిషన్కి ఫిర్యాదు ఇచ్చారు. మహిళా కమిషన్ వాళ్ళు దాన్ని ఆ కేసుని టేకప్ చేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ దుర్మార్గులు చేసిన పని బయటకు వచ్చింది. అండ్ పోలీసులు ప్రజెంట్ వాళ్ళని అరెస్ట్ చేసి ముందస్తు ఇన్వెస్టిగేషన్ కోసం విచారణ చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో క్రూరులు వాళ్ళ ఫొటోస్ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఈ ఘటన కర్ణాటకలోని ఒక కాలేజ్లో చోటు చేసుకుంది. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ ముగ్గురు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫొటోస్ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ ఫ్రేమ్లో కూడా మనం చూస్తున్నాం. ఎస్, వీ హ్యావ్ టు బి ఓకల్. అంటే నిజంగా మనం ఇందాక నేను చెప్పినట్లు ఈ మధ్య కాలంలో మనము మగవారి పట్ల జరుగుతున్న దాడులకు సంబంధించి ఎంత ఓకల్గా మాట్లాడుతున్నామంటే ఏకంగా పెళ్లి చేసుకోవాలంటేనే మగవాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, యంగ్స్టర్స్ భయపడుతున్నారని చెప్పి మనం చాలా నొక్కి చెప్తున్నాం. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం అమ్మాయిలకు సంబంధించి జరిగినప్పుడు మాత్రం మనము అంత ఊహించిన స్థాయిలో మనం అంత ఓకల్గా ఉండడం లేదేమో అనేది కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో నిమిషానికి ఎన్ని రేపులు జరుగుతున్నాయి, అవి ఆ రేపులు జరిగిన తర్వాత ఎంతమంది నిందితులకు శిక్ష పడుతుంది, శిక్ష పడిన తర్వాత ఒకవేళ ఆ శిక్ష పడిన తర్వాత వాళ్ళు పరోల్లో చాలామంది బయటకు వచ్చేసి కూడా హాయిగా జీవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎన్ని ఘటనలు చూడలేదు మనం. ఇప్పుడు మరొకటి, అండ్ దీని తర్వాత ఇంకా జరగవా అంటే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వార్త చదువుతున్నప్పుడు కూడా ఈ దేశంలో ఏదో ఒక మూలన ఏదో ఒక సంఘటన ఆల్రెడీ రిజిస్టర్ అయ్యే ఉంటుంది. దాన్ని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అది కాస్త డైల్యూట్ కూడా అయిపోయి ఉంటుంది. చిన్నారులపైన, వృద్ధులపైన, సరిగ్గా కాళ్ళు లేని వాళ్ళపైన, ఈవెన్ జంతువులను కూడా వదలకుండా దారుణాతి దారుణంగా క్రూర మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రజెంట్ ఈ ఘటన బెంగళూరులోని కర్ణాటకలోని బెంగళూరులో ఒక కాలేజ్ లెక్చరర్, ఒక ముగ్గురు కాలేజ్ లెక్చరర్స్ వీళ్ళంతా కలిసి ఒక అమ్మాయిని, స్టూడెంట్ని అతి దారుణంగా లైంగికంగా వేధించారు. ఒకరి తర్వాత ఒకరు. నా దగ్గర నీ సీసీటీవీకి సంబంధించిన దృశ్యాలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎవరికైనా చెప్తే పరిణామాలు చాలా సీరియస్గా ఉన్నాయని చెప్పి బెదిరించి మరీ అమ్మాయిని ముగ్గురు కలిసి ఈ దుర్మార్గులు, ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న దుర్మార్గులు వాళ్ళు అమ్మాయిని లైంగికంగా వేధించారు. బట్ థ్యాంక్ గాడ్ అమ్మాయి ధైర్యం చేసింది. ఎందుకంటే ఇలాంటి టైంలో, ఇలాంటి ఆ సిచ్యువేషన్లో ఎంత డిప్రెషన్కి లోన్ అవుతారంటే బేసిక్గా చాలా, అంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే మన ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించి మన బాడీకి సంబంధించిన ఇవి ఏమన్నా ఉన్నాయంటే ఎంత లోగా ఫీల్ అవుతాం, ఎంత డిప్రెషన్గా ఫీల్ అవుతాం. కానీ అమ్మాయి ధైర్యం చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. అండ్ ఆ పేరెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం, పరువు పోతుందని చెప్పి పరువు హత్య చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. కానీ ఆ పేరెంట్స్ ధైర్యం చేసి ఉమెన్ కమిషన్తో మాట్లాడి అక్కడ కంప్లైంట్ ఫైల్ చేయడమే కాకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళి ఈ దుర్మార్గులను వాళ్ళపైన కేసు పెట్టారు. అండ్ పోలీసులు కూడా వెంటనే యాక్షన్ తీసుకొని వీళ్ళను అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ వీళ్ళను కోర్టు ముందర కూడా హాజరుపరిచారు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కూడా ప్రజెంట్ వీళ్ళకు కోర్టు కస్టడీ కూడా విధించింది. సో ఇలాంటి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ ఇది. ఒకవేళ ఎవరిపైనైనా ఇలాంటి లైంగిక వేధింపులు గురైనప్పుడు మనం అఫ్కోర్స్ చాలా లో ఫీల్ అవుతాం. బట్ ధైర్యం తెచ్చుకొని ఖచ్చితంగా మన పేరెంట్స్కో లేక మనకు దగ్గరున్న మన ఫ్రెండ్స్కో కానీ చెప్పి, ఎవరైతే ఇలాంటి దుర్మార్గులు ఉన్నారో అంటే వాళ్ళు మనతో వదిలిపెట్టరు. సో ఫర్దర్గా వేరే అమ్మాయిల జీవితాలతో కూడా ఇదే రకంగా ఆడుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో అమ్మాయి ధైర్యం చేసింది కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఇవాళ జైల్లో ఉన్నారు. సో ఒకవేళ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకొని మనల్ని హాని చేసుకోకుండా వాళ్ళకు శిక్ష పడాలంటే న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా వాళ్ళను కటకటాల వెనుకల పెట్టాలి అంటే ఖచ్చితంగా ధైర్యం చేసి కంప్లైంట్ ఇవ్వాలి. అది కూడా వీళ్ళు లెక్చరర్స్, ఫిజిక్స్ ఇంకా బయాలజీ చెప్పే లెక్చరర్స్, అండ్ దాంతోపాటు వాళ్ళ ఇంకొక పర్సన్, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ రూమ్లో ఈ దారుణానికి పాల్పడ్డారు. సో ప్రజెంట్ వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ది బిగ్ ఫోక్ నైట్ 2025